సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్. జమిలీ ఎన్నికలంటే రేవంత్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. జమిలీ ఎన్నికలు వస్తే పార్లమెంట్ తో పాటు తెలంగాణలో కూడా ఏకకాలంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు లక్ష్మణ్. డీలిమిటేషన్, మహిళా చట్టసభలు, జమిలీ ఎన్నికలు ఇలా వీటన్నింటినీ ఏకకాలంలో తీసుకొచ్చేలా జరుగుతున్న ప్రయత్నాలను రేవంత్ అడ్డుకోవాలని చూస్తే తెలంగాణ ప్రజలు క్షమించరని హెచ్చరించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఏకకాలంలో ఎన్నికలు తీసుకొస్తామంటే ఎందుకు దడుచుకుంటున్నారు? రేపు ఈ జమిలీ ఎన్నికలు కనుక వచ్చినట్టయితే పార్లమెంట్తో పాటు తెలంగాణ కూడా ఏకకాలంలో ఎన్నికలు జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దడుచుకుంటున్నారనేటువంటి భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు రాజకీయాల కోసం కాదు, రాజకీయ అవసరాల కోసం కాదు, ఇవాళ ప్రజాస్వామ్యానికి నిర్వచనం, ప్రజల ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తి ప్రజలకు బాధ్యులుగా ఉండాలి, ప్రజలకు చేరుగా ఉండాలనే ఆలోచనతో ఈ ప్రక్రియలు డీలిమిటేషన్ కానివ్వండి, మహిళల చట్టసభలు కానివ్వండి, లేదా జమిలీ ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా ఏకకాలంలో తీసుకొచ్చే ప్రయత్నాలను అడ్డుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏమాత్రం క్షమించరని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.